మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా బయట నిర్మించే సినిమాలపై ఏకంగా 100% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఆయన. తమ సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు చిన్న పిల్లాడి చేతిలోని స్వీట్ దొంగలించినట్లుగా చోరీ చేసిందని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు ట్రంప్. ఎప్పటికీ అంతం కాని ఈ సమస్యను పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విదేశీ మూవీ ఇండస్ట్రీ, అమెరికా చిత్ర పరిశ్రమకు జాతీయ ముప్పుగా మారింది అన్నారు ట్రంప్. ఇప్పటికే భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం పడనుంది. ట్రంప్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సినీ పరిశ్రమను కుదిపేసే సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా వెలుపల నిర్మించిన ఏ సినిమానైనా సరే 100% టారిఫ్ విధిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే ఆయన అన్నది ఆయన పెట్టిన పోస్ట్ కూడా మన సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగలించాయి, పసిపిల్లల నుంచి మిఠాయిని దొంగలించినంత సులువుగా దీన్ని చేశాయి. ముఖ్యంగా బలహీనమైన అసమర్థమైన గవర్నమెంట్ పాలనలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రం దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు ముగింపు పలికేందుకే అమెరికా బయట చిత్రీకరణ జరుపుకుంటున్న అన్ని సినిమాలపై కూడా 100% సుంకం విధిస్తున్నట్లు కూడా ఆయన పోస్ట్ లో వ్యక్తం జరిగింది. అంతేకాకుండా విదేశీ చిత్రాలపై ట్రంప్ అనేది ఈ రోజు కొత్త కాదు, ఎందుకంటే కఠిన వైఖరి తీసుకోవడం అనేది ఇప్పుడే కాదు. గత మే నెలలో కూడా ఆయన ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. విదేశీ సినిమా నిర్మాణాలు అమెరికా జాతీయ భద్రతకు వెనుకగా పరిగణిస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విదేశీ ప్రొడక్షన్ సంబంధించి అమెరికన్ ఫిలిం మేకర్లు కూడా తమ దేశాలను ఆకర్షిస్తూ ఇక్కడి చిత్రాల్లో తమ భావజాలాన్ని ప్రచారాన్ని నొప్పిస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన గతంలో ఆరోపించారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏకంగా 100% సుంకం విధిస్తున్నట్లు చేసిన ప్రకటనతో ఈ విషయంపై తన వైఖరిని మరింత కఠినం చేశారని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కనుక ఖచ్చితంగా అమెరికాతో పాటు అమెరికాలో విదేశీ చిత్రాల విడుదల పంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మన బాలీవుడ్ కి సంబంధించి ఈ మన ఇండియన్ సినిమాకి సంబంధించి అయితే తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఈ 100% టారిఫ్స్ విధిస్తే కనుక కోలుకోలేని దెబ్బనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు భారీ బడ్జెట్ సినిమా నిర్మాణం అవుతుంది, పాన్ ఇండియా సినిమా నిర్మాణం. ఇటువంటి దశలో అమెరికాలో ఇలా ట్రంప్ టారిఫ్లు విధించడం అనేది ముఖ్యంగా అందరికీ షాక్ గుర్తు చేసే అంశం. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.